మనకు ముడత అంతా ఎక్కువ ముచ్చుకోండి కదా. చెట్టు వచ్చింది. అవునవును. ఇదే అంటే చెట్టు లేదు, ఆటో చెట్టు వచ్చింది. ఇప్పుడు పై ముడతలన్నీ కూడా ఒక ఓపెన్ అవ్వకుండా వస్తున్నాయి. ఏమాటనే కొట్టినానా ముడత వచ్చిన మాత్రం లైట్ పగిలింది, నువ్వు కొట్టానే. నాకు ఏమన్నా నమ్మకం అంటే మాది ఈ తీరుకి వచ్చేది కదా, ఏం లేదు అని నన్ను అనుమానం పడింది. మరి 3 రోజులకు ఫోన్ చేసి ఆయన ఏమైనా కొడితేమంటే లేదురా అంటే కొట్టాల్సి ఉంటే మేము అట్లే జంపర్ వస్తాను ఒక పాటు చూడే అని. ఆయన తర్వాత మా అల్లుడు పోతే పోండి తీసుకురాపోండి ఏం రాజారాని అంటారు తీసుకురాపోండి అంటే మా అల్లుడు తెచ్చిన తర్వాత పచ్చదనం వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి సార్, మీరు ఇప్పుడు కొట్టి దాదాపు ఒక 10 రోజులు దాటింది కదా, మీరు మార్పు ఏం గమనించినారు? మీరు మార్పు వచ్చాన మామూలు ఢిల్లీ పెయిన్ అది ఉంది, జెమ్నీ వైరస్ అని ఉంది. ఆటోమేటిక్ అది కొట్టినాక ఒక 5-6 రోజులకి రిజల్ట్ చూపింది, బాగా రిజల్ట్ వచ్చింది కదా. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్త ఊళ్ళన్నీ బాగా స్టార్ట్ అయినాయి మేడం. కొత్తగా అదే కొత్త ఊళ్ళన్నీ బాగా స్టార్ట్ అయ్యి చెట్టు కూడా నలుపుదనం వచ్చింది కానీ మనకు అన్నీ ఇప్పుడు కింద కాపుని కూడా పైన మళ్ళీ కాపు సెట్టింగ్ అవుతుంది మనకు. ఇవన్నీ కూడా మనకు మొగ్గలు, ఇవన్నీ కూడా మనకు మొగ్గలన్నీ కూడా బాగా స్టార్ట్ అయ్యి కొద్దిగా చెట్టు అనేది కొత్త ఊళ్ళో బాగా స్టిమ్యులేట్ అవుతుంది కదా. అదే రైట్ అండి. ఓకే, మీరు ఎన్ని ఎకరాలు కొట్టినారు? మొత్తం 3 ఎకరాలు కొట్టినారు. ఇక్కడ ఇది ఎన్ని ఎకరాలు పెట్టేది? ఎకరా. అది ఏం వెరైటీ? సూపర్ 10. అది ఎలా ఉంది కండిషన్? అది బాగా పర్లేదు కదా. ఓకే ఓకే, రైట్ అండి. మరి వేరే రైతులకు మీ సలహా పర్లేదా? వాడుకోవచ్చా రాజారాణి? ఓకే, థ్యాంక్ యూ. రాజరాని మాత్రం ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఓకే, మా చేను ఇట్లా ముద్దబారిన చేను ఈ మాదిరిగా ఏదంటే ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, ఖచ్చితంగా. లైట్ గుండి సార్ ఈ చేను లైట్ గుండి పగిలింటదని నేను అదే ఇది పచ్చదనం వస్తుందని నేను అనుకోలేదు. అదే వస్తుందండి, ఖచ్చితంగా పికప్ వస్తుంది. మీరు ఏంటంటే మీద 6 రోజులకి 5 రోజులకి 6 రోజులకి 5 రోజులు కొట్టుకుంటే ఫుల్ మళ్ళీ కొత్త తోటలో తయారవుతుంది. అది అట్లా చేద్దాంలేండి. రైట్ అన్న.